హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి కోడిగుడ్డు కారం అండి. 3 కోడిగుడ్లు తీసుకున్నానండి. కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాను. ఓ పక్కన ఆయిల్ పెట్టుకున్నాను. 2 స్పూన్లు వేసుకున్నానండి. నైట్ టైం అండి. ఎండుమిర్చి, అన్నము కూర 2 ఒకేసారి చేసేసుకుంటామండి మేము. తిరుగుమాత గింజలు వేసుకుంటున్నామండి. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు, తిరుగుమాత ఫ్రై అయ్యేంత వరకు చూసుకోవాలండి. విలేజ్ కదండి, కూరగాయలు ఎక్కువగా దొరకవండి. అందుకని చెప్పేసి మా ఇంట్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి అన్నమాట కోడిగుడ్లు. కొంచెం కరివేపాకండి, ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూను సాల్ట్ వేసుకోవాలండి, రుచికి తగినంత. కొంచెం ఫ్రై అయ్యాయండి ఆనియన్స్. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా కుక్ అవుతాయండి. ఉప్పు, పసుపు వేసుకుంటే ఇప్పుడు కోడిగుడ్లు వేసుకుందామండి. అవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అవి కొంచెం కుక్ అయిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలండి. చిన్నులపాయ కారము, చిన్నులపాయలు, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర, కారము 3 స్పూన్లు అలా వేసుకొని బాగా రోట్లో వేసుకొని దంచుకున్నానండి. బాగుంటుంది వెల్లుల్లిపాయ కారము ఫ్రై కూరల్లోకి. అదంతా వేసుకొని కారం బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయ్యేంత వరకు. ఫ్రై అయ్యిందండి కొంచెం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా చూసుకొని కర్రీ రెడీ అయిందండి. చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.